కరెంట్ అఫైర్స్లోని ఇండెక్సెస్ అండ్ రిపోర్ట్స్ లేదా సూచీలు నివేదికలు అన్న టాపిక్లో భాగంగా మనం రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్న ఒక ఇండెక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆ ఇండెక్స్ పేరేంటంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. దీన్నే తెలుగులో ప్రపంచ లింగ వ్యత్యాస సూచి అంటాం. ఈ ఇండెక్స్ని రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ పేరేంటంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ ఆర్థిక వేదిక అంటాం తెలుగులో. ఇది స్విట్జర్లాండ్ బేస్డ్ ఆర్గనైజేషను. దీన్ని ప్రభుత్వేతర సంస్థ అంటాం, అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇంకా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటాం, అంటే లాభాపేక్ష లేని ఒక ప్రభుత్వేతర సంస్థ అనమాట ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది. దీంట్లో మెంబర్స్ ఎవరంటే దగ్గర దగ్గర ఒక 1000 కంపెనీస్ దీంట్లో మెంబర్గా ఉంటాయి. ఆ కంపెనీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ అనమాట, అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటాయి. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం. సో దానిలో భాగంగా ప్రతి సంవత్సరం వీళ్ళు ఒక నివేదికని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ నివేదిక పేరు ఏంటంటే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ లేదా గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. ఈ నివేదికని జస్ట్ నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది. 13 జూలై 2022 రిలీజ్ చేయడం జరిగింది. ఈ నివేదికలో మన ఇండియాకి 135వ పొజిషన్ వచ్చింది, 135th ర్యాంక్. చాలా వరస్ట్ పొజిషన్ అనమాట ఇది. ఓకే, సో టోటల్ పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ ఏంటంటే 146 దేశాలు వీళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది ఈ నివేదిక రూపొందించడానికి. వాటిలో మన దేశానికి వచ్చిన పొజిషన్ ఎంతంటే 135వ పొజిషన్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన దేశం వెనకాల ఉన్న దేశాలు ఏంటంటే జస్ట్ 11 కంట్రీస్. ఈ 11 కంట్రీస్ కూడా మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా వెనకబడిన దేశాలు అనమాట. లైక్ పాకిస్తాను, కాంగో, మొరాకో, ఖతార్, ఒమన్, అల్జీరియా, ఆఫ్ఘనిస్తాన్, ఇలాంటి వెనుకబడిన పేద దేశాలు. సో వీటితో కంపేర్ చేసినప్పుడు మన ఇండియా ర్యాంకింగ్ చాలా వరస్ట్ అనే చెప్పాలి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇండెక్స్లో అత్యంత దారుణంగా పెర్ఫామ్ చేసిన దేశం ఏంటంటే మన ఇండియానే. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఇండియాకి ర్యాంక్ ఎంత వచ్చిందంటే సేమ్ ఇండెక్స్లో 140th పొజిషన్ వచ్చింది, 140వ ర్యాంక్ వచ్చింది. కాకపోతే అప్పుడు పార్టిసిపేట్ చేసిన లేదా కన్సిడర్ చేసిన దేశాలు ఏంటంటే 156 దేశాలని వాళ్ళు కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, సో 2021లో 156 దేశాలను కన్సిడర్ చేసినప్పుడు మనకి 140వ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఓన్లీ వాళ్ళు 146 దేశాలు మాత్రమే కన్సిడర్ చేస్తారు. వీటిలో మనకి 135వ పొజిషన్ వచ్చింది. నెక్స్ట్ ఈ ఇండెక్స్కి సంబంధించి మన ఇండియా ర్యాంక్తో పాటు టాప్ కంట్రీస్ ఏమున్నాయో వాటి గురించి ఇంపార్టెంట్. అదేవిధంగా అన్నిటికంటే లాస్ట్ వచ్చిన కంట్రీ పేరు కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో టాప్ కంట్రీస్ చూద్దాం. టాప్ కంట్రీస్ ఏంటంటే ఫస్ట్ కంట్రీ ఐస్లాండ్. అందుకే ఐస్లాండ్ మనం ఏమని పిలుస్తామంటే వరల్డ్స్ మోస్ట్ జెండర్ ఈక్వల్ కంట్రీ అంటాం. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏంటంటే ఫిన్లాండ్, తర్వాత నార్వే, 4th పొజిషన్లోనేమో న్యూజిలాండ్ ఉంది, 5th పొజిషన్లో స్వీడన్ ఉంది. ఈ టాప్ 3 కంట్రీస్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలా సంవత్సరాలుగా ఈ 3 కంట్రీసే ఈ టాప్ 3 పొజిషన్లో ఉన్నాయి. టాప్ 4 పొజిషన్లో అయితే ఐస్లాండే కొనసాగుతుంది. సో దీని గురించి మనకి కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోక్కర్లేదు. నెక్స్ట్ బాటమ్ పొజిషన్, అన్నిటికంటే లాస్ట్ ఉన్న కంట్రీ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. మొత్తం 146 దేశాలని చెప్పుకున్నాం. సో 146th పొజిషన్లో ఉన్న దేశం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్. ఈ పాయింట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో లాస్ట్ పొజిషన్లో ఉన్న కంట్రీ, ఫస్ట్ పొజిషన్లో ఉన్న కంట్రీ మన ఇండియా ర్యాంక్. ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అసలు వీళ్ళు ఈ ర్యాంకింగ్ని ఎందుకు రిలీజ్ చేస్తారంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, వీళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థని మెరుగుపరచడం. సో దీంట్లో భాగంగా వీళ్ళు ఈ లింగ సమానత్వాన్ని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దానికోసమే ఈ నివేదికని ఎవ్రీ ఇయర్ వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించి వీటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాయని చెప్పి. సో ఎందుకు అంటే టు మెజర్ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పొచ్చు. ఈ జెండర్ ఈక్వాలిటీలో కూడా వాళ్ళు 2 అంశాలని ఎక్కువ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే రీసోర్సెస్, వనరులు ఒకటి, ఆపర్చునిటీస్, అవకాశాలు. ఓకే, సో ఉమెన్కి మెన్తో ఈక్వల్గా ఈ వనరులు, అవకాశాలు అనేవి లభ్యం అవుతున్నాయా లేదా అన్న అంశాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఈ నివేదికని రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఈ నివేదికని ఎలా తయారు చేస్తారు, దీన్ని తయారు చేయడానికి వాళ్ళు మొత్తం 4 అంశాలని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ది ఏంటంటే హెల్త్, సెకండ్ది ఎడ్యుకేషన్, తర్వాత ఎకానమీ, తర్వాత పాలిటిక్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 4 అంశాలకి సంబంధించి విడివిడిగా ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆ దేశం యొక్క ర్యాంకింగ్ని విడివిడిగా ఇవ్వడం జరుగుతుంది ఈ 4 అంశాలని బేస్ చేసుకుని. సో ఇలా వచ్చిన ర్యాంకింగ్స్ని బేస్ చేసుకుని మళ్ళీ ఫైనల్గా ఒక స్కోర్ని వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మన ఇండియా ఓవరాల్ ర్యాంక్తో పాటు ఈ 4 అంశాల్లోనూ మన ఇండియా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అన్న విషయం కూడా మనకి ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ హెల్త్లో ఏంటంటే హెల్త్ అంటే వైద్యం అని తెలిసిందే కదా. ఈ వైద్యంలో మొత్తం పెర్ఫామ్ చేసిన ఈ 146 దేశాల్లోనూ కూడా వర్స్ట్ పెర్ఫార్మర్ ఎవరంటే మన ఇండియా. ఓకే, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా మన ఇండియా కంటే ముందే ఉంది. లాస్ట్ పొజిషన్లో వచ్చిందనమాట మన ఇండియా హెల్త్ సెక్టార్ పరంగా. అంటే ఈ విమెన్కి హెల్త్ పరంగా మనం కల్పించే సౌకర్యాలను ఆధారంగా చెక్ చేసుకుంటే కనుక మన ఇండియా లాస్ట్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఈ విద్యాభ్యాసం, అంటే మహిళలకి విద్యా అవకాశాలు కల్పించడంలో మన ఇండియా ఎన్నో స్థానంలో ఉందంటే 107వ స్థానంలో ఉంది మొత్తం అన్ని దేశాలతోనూ కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఎకానమీ,
ఎకానమీ అంటే మహిళలకి ఆర్థిక భాగస్వామ్యం, వాళ్ళకి అవకాశాల కల్పన. వీటిలో మన ఇండియా ఏ పొజిషన్లో ఉందంటే 143వ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ పాలిటిక్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. రాజకీయ సాధికారత విషయంలో మాత్రం మన దేశం మిగతా చాలా దేశాల కంటే ముందుందనమాట. ఎన్నో పొజిషన్ అంటే 48వ పొజిషన్లో ఉంది. ఓకే, సో ఓన్లీ పాలిటిక్స్లో మాత్రం ఉమెన్ మన దేశంలో ఉమెన్తో ఈక్వల్గా రాణిస్తున్నారు ఆల్మోస్ట్. కాకపోతే మిగతా 3 రంగాల్లోనూ కూడా చాలా వెనకబడి ఉన్నారు. సో ఈ అంశాల ఆధారంగా స్కోర్ ఇస్తుందని చెప్పాం కదా. సో ఈ ర్యాంకింగ్స్ అన్నిటినీ బేస్ చేసుకుని స్కోర్ ఇచ్చినప్పుడు మన ఇండియాకి వచ్చిన స్కోర్ ఎంతంటే ఓన్లీ 0.629%. చాలా చాలా తక్కువ ఇది చాలా కంట్రీస్తో పోలిస్తే. ఎంత తక్కువ అంటే ఈ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్లో ఉన్న ఐస్లాండ్కి ఎంత పర్సెంట్ స్కోర్ వచ్చిందంటే 90.8% వచ్చింది. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఉన్న ఫిన్లాండ్కి ఎంత స్కోర్ వచ్చిందంటే 86% స్కోర్ వచ్చింది. థర్డ్ పొజిషన్లో ఉన్న నార్వేకి ఎంత పర్సెంట్ స్కోర్ వచ్చిందంటే 84.5% వచ్చింది. సో ఈ అంశాలతో పాటు ఈ నివేదిక ఒక 3 కంక్లూజన్స్ను కూడా పేర్కోవడం జరిగింది. ఆ 3 కంక్లూజన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. అవేంటంటే ఈ 2022వ సంవత్సరంలో లింగ అసమానత అనేది ఎంత పర్సెంట్ తగ్గిందంటే 68.1% తగ్గింది. నెక్స్ట్ ఇదే కంటిన్యూ అవుతూ ఉంటే కనుక ప్రపంచం సంపూర్ణంగా లింగ సమానత్వం సాధించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే ఇంకొక 132 సంవత్సరాలు పడుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా. కాకపోతే మన ఇండియాతో పాటు దక్షిణాసియా దేశాలు ఇంకా చాలా వెనుకబడి ఉన్నాయని చెప్పుకుందాం. సో మన భారతదేశంలోని ఇంకా ఇతర దక్షిణాసియా కంట్రీస్లో కూడా ఈ లింగ సమానత్వం సాధించడానికి ప్రపంచ దేశాల కంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుందంట. అది ఎంతకాలం అంటే 197 సంవత్సరాలు. ఓకే, సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్, లింగాసమానత 2022 సంవత్సరంలో 68.1%కి తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వం సాధించడానికి ఇంకా ఎంత టైం పడుతుందంటే 132 సంవత్సరాలు. ఓన్లీ మన దక్షిణాసియా కంట్రీస్ లేదా ఇండియాకి ఎంత టైం పడుతుందంటే 197 సంవత్సరాలు. నెక్స్ట్ టాప్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఏమో ఐస్లాండ్, బాటమ్ పొజిషన్లో ఉన్న కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. మన ఇండియా ర్యాంక్ ఏమో 135. లాస్ట్ ఇయర్ ఇండియాకి వచ్చిన ర్యాంక్ ఏమో 140. నెక్స్ట్ ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటంటే ఈ లింగ వ్యత్యాస సూచీలని డిఫరెంట్ నేమ్స్ తోటి రకరకాల ఆర్గనైజేషన్స్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. వాటిలో ముఖ్యమైనవి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో పాటు వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఇటువంటి నివేదికని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో వాటి మధ్య మనం కన్ఫ్యూజన్ పెట్టుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 2 months బ్యాక్ వరల్డ్ బ్యాంక్ కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ నివేదికని రిలీజ్ చేసింది. దాని పేరు ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్. ఆ ఇండెక్స్లో మన ఇండియాకి వచ్చిన ర్యాంక్ ఎంతంటే 124th ర్యాంక్. సో రేపు ఎగ్జామ్లో ఇలా జెండర్ గ్యాప్ లేదా జెండర్ ఇన్ఈక్వాలిటీ అంటే కనుక మనకి వెంటనే కన్ఫ్యూజన్ జనరేట్ అవుతుంది. బ్లైండ్గా ఏదో ఒక నెంబర్ పెట్టేయకుండా అసలు రిలీజ్ చేసిన ఆర్గనైజేషన్ గురించి ఏం చెప్పాడో చూడండి. ఓకే, సో అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం అయితే మన ఆన్సర్ ఎంతంటే 135. అదే వరల్డ్ బ్యాంక్ అయితే మన ఆన్సర్ ఎంతంటే 124. క్వశ్చన్లో వాడు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక అంటున్నాడా లేదంటే ప్రపంచ ఆర్థిక వేదిక రిలీజ్ చేసిన నివేదిక అంటున్నాడా జాగ్రత్తగా చూసి దాన్ని బేస్ చేసుకుని మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి ఆ నివేదికల గురించి కూడా పైన మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ రిలీజ్ చేసే ఆర్గనైజేషన్ ఏంటంటే వరల్డ్ బ్యాంక్. సో దీని తెలుగులో ఏమని చెప్పొచ్చు అంటే లింగ సమానత్వ సూచి అని చెప్పొచ్చు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసే నివేదిక పేరేంటి? లింగ వ్యత్యాస సూచి. కానీ ఇక్కడ సమానత్వ సూచి. దీనికే వరల్డ్ బ్యాంక్ ఇంకొక పేరు కూడా పెట్టడం జరిగింది. ఆ పేరు ఏంటంటే ఉమెన్ బిజినెస్ అండ్ లా. ఓకే, సో దీంట్లో ఈ 2022 సంవత్సరంలో మన ఇండియాకి వచ్చిన ర్యాంక్ ఎంతంటే 124వ ర్యాంక్ వచ్చింది. టోటల్ పార్టిసిపేటెడ్ కంట్రీస్ ఏంటంటే 190 దేశాలు పార్టిసిపేట్ చేశాయి. కన్సిడర్ చేశారు వాటిని. నెక్స్ట్ 2021లో ఇదే నివేదికకి మనకి 123వ పొజిషన్ వచ్చింది. 2020లోనేమో 117వ పొజిషన్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే జెండర్ గ్యాప్ ఇండెక్స్ తయారు చేయడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరము 4 అంశాలని కన్సిడర్ చేస్తుందని చెప్పాం. ఏంటా 4? హెల్త్, ఎడ్యుకేషన్, ఎకానమీ, పాలిటిక్స్. కాకపోతే ఈ జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్ని తయారు చేయడానికి ప్రపంచ బ్యాంక్ ఎన్ని అంశాలని కన్సిడర్ చేస్తుందంటే టోటల్ 8 అంశాలని కన్సిడర్ చేస్తుంది. ఏంటంటే ఆ అంశాలు వర్క్ ప్లేస్లో ఈ ఉమెన్ ఈక్వాలిటీ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ అదేవిధంగా పే అంటే వాళ్ళ శాలరీస్ పరంగా ఏ విధంగా ఉంది, మ్యారేజ్లో వాళ్ళ అభిప్రాయాన్ని కనుక్కోవడంలో ఏ విధంగా ఉంది, నెక్స్ట్ పేరెంట్హుడ్ పిల్లల్ని కనిపెంచే విషయంలో వాళ్ళ ఈక్వాలిటీ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏదైనా ఒక సంస్థని స్థాపించి దాన్ని సక్సెస్ఫుల్గా నడపడంలో ఈ ఈక్వాలిటీ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ అదేవిధంగా అసెట్స్ ఆస్తుల పరంగా ఏ విధంగా ఉంది, పెన్షన్స్ పరంగా ఏ విధంగా ఉంది, నెక్స్ట్ మొబిలిటీ అంటే చలనశీలత పరంగా ఏ విధంగా ఉంది. ఇలా 8 అంశాలను కన్సిడర్ చేసి ఈ నివేదికని వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది.
నెక్స్ట్ ఈ రెండు నివేదికలు ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. అంటే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఈ జెండర్ ఈక్వాలిటీ ఇండెక్స్, నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. ఈ రెండు కాకుండా ఇంకొక ముఖ్యమైన నివేదిక ఉంది, కాకపోతే ఇది ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో లేదు. ఆ నివేదిక పేరు ఏంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, అంటే లింగ వ్యత్యాస సూచి అంటాం దీన్ని. లింగ అసమానత్వ సూచి. ఓకే, లింగ వ్యత్యాస సూచి అంటే అది వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేసే నివేదిక. ఓకే, సో లింగ అసమానత్వ సూచిని రిలీజ్ చేసేది ఎవరంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ నివేదిక రిలీజ్ చేయడానికి వీళ్ళు కన్సిడర్ చేసే అంశాలు ఏంటంటే మొత్తం 3 అంశాలను వీళ్ళు కన్సిడర్ చేస్తారు. ఈ నివేదిక యొక్క టార్గెట్ ఏంటంటే అసలు ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీ వల్ల ఒక దేశం అభివృద్ధిలో ఎంత వెనకబడి ఉందో వీళ్ళు చెప్పడానికి ఈ నివేదిక రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు కన్సిడర్ చేసే ఈ 3 అంశాలు ఏంటంటే రిప్రొడక్టివ్ హెల్త్ ఒకటి, అంటే పునరుత్పత్తి ఆరోగ్యం. ఓకే, ఏదైనా చైల్డ్ బర్త్ టైంలో ఒక మహిళ ఆరోగ్యం ఏ విధంగా ఉందా అన్న దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ పాయింట్ వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఎంపవర్మెంట్ గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఏదైనా ఒక సంస్థని స్థాపించి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి ఉండే కెపాసిటీ అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే లేబర్ మార్కెట్. ఈ శ్రామిక మార్కెట్లో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏ విధంగా ఉంది, ఉమెన్కి మెన్కి డిఫరెన్స్ ఏ విధంగా ఉంది, ఈ 3 అంశాలను వీళ్ళు కన్సిడర్ చేసి నివేదికని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా ఇది జెండర్ గ్యాప్ ఇండెక్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీంట్లో మీకు ఇంకేమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.